అర్థమైందండి. ఈ కంపెనీ మనకి స్టార్ట్ అయిన 21 సంవత్సరంలో చేసాము కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి పేరు పొందేది. ఏమి కూడా మనకి ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఏంటంటే మనకి 6 డిస్ట్రిబ్యూటర్స్ అంటే దానిలాగా సార్లాగా జాయిన్ అయిన వాళ్ళు 6 ఉన్నారు. ఇప్పటికి 5 కోట్ల మంది ఉన్నారు. అర్థమైందండి. ఈ 2 ప్రొడక్ట్స్తోని కంపెనీ 2 బ్రాంచ్లు పెట్టింది. ఢిల్లీ, బెంగళూరులో ఉండేవి ఈ బ్రాంచ్లు. ఈ రోజున 65 మెయిన్ ఆఫీసులు ఉన్నాయండి. 6500 మనకి కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని ఇలా మనకు 10, 20, 30 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాయి. యానం, అమలాపురం, రామచంద్రపురం ఇలా అన్ని చోట్ల మనకి ఇవి ఉండడం జరిగిందనమాట. ఈ కంపెనీ టర్నోవర్ 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయినప్పుడు 5 కోట్లు టర్నోవర్ చేసేది. ఈ రోజున 5000 కోట్లు టర్నోవర్ చేస్తుంది. ఇంత పెద్ద 5000 కోట్ల టర్నోవర్ అంటే చిన్నదండి. అంటే ఇది ఇంటర్నేషనల్ ప్రొడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ. అర్థమైందండి. ఇది మనకి ఎంత పెద్ద కంపెనీలో మనం మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా ఏమీ కొట్టుకోక చెల్లించాల్సిన పని లేదు. మనం ఇప్పుడు బ్యాంక్కి వెళ్తున్నాం. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే ఏమడుగుతున్నారు? మనం ఇండియా అని చెప్పేసి మనం ఈ భారతదేశంలో పుట్టాము, భారతదేశంలో చదువుతున్నాం అని మనకు ఒక ఐడెంటిటీ ఉంది. దానికి ఏం చేస్తాము? వాటర్ ఐడి, రేషన్ కార్డు ఇది పట్టుకెళ్ళి ఇస్తాము. అలాగే ఇక్కడ మనకి ఐడి నెంబరు ఇస్తాం. ఎలాగా? మీరు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వాటర్ ఐడి కావచ్చు, ఆధార్ కానీ మనం తీసుకుని ఐడి మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగంటే మనకి ప్రతి చోట ఎంఆర్పి మీదే మనకు డబ్బులకి రేట్ కమ్ముతాం బయట చూస్తాం కదంటారా. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 120 రూపీస్ ఉన్న ఎంఆర్పి రేట్ది మనం డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి 100 రూపాయలకే మనకి ఇస్తుంది కంపెనీ. ఈ 100 రూపాయలకి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది కదా కంపెనీ, అందుకని 3 పాయింట్లు కూడా ఇస్తున్నాం. మనకు పాయింట్ వేజెస్ వస్తుంది కంపెనీ. అంటే సపోజ్ 1300 రూపాయలు వస్తుకుంటున్నాం, మనకు 1000 రూపాయలకి వస్తాయి. అంటే మనం 300 మిగులుతున్నాయండి. అలా ఈ 1000 రూపాయలకి 30 పాయింట్లు వస్తాయి. మనం ఎంత కొనుక్కున్నాం అంటే అంత దాన్ని బట్టి మనకి ఎంత మన పాయింట్ వస్తాయి. ఈ పాయింట్లు మనం కొనుక్కున్నవి మీ పేరు కూడా మణిగారు, మీరు కొనుక్కున్న పాయింట్లు మీకు యాడ్ అవుతాయి. సపోజ్ 1 పాయింట్లు కొనుక్కున్నారు. సపోజ్ 100 రూపాయలు మనకు 100 పాయింట్లు 3000 రూపాయలు అవుతాయి. అలా కొనుక్కోలేము. 3000 దాటి అవుతాయండి. సపోజ్ 1000 రూపాయలు కొనుక్కోవాలి. అందరూ మిడిల్ క్లాస్, అందరూ బాగుండాలని పెట్టింది కంపెనీ స్ట్రాటజీ. అయితే అప్పుడు మీరు ఒక 1000 రూపాయలు కొనుక్కోవాలి. ఈ 1000 రూపాయల వస్తువులు మీకు చాలా నచ్చాయి. మీరు మీ పక్కింటి వాళ్ళకో, మీ చుట్టాలకో, లేకపోతే మీ ఫ్రెండ్స్కో, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో కొంతమంది మీరు నా మాట పర్ఫెక్ట్గా వింటారు అనుకున్న వాళ్ళే చెప్పారు. అలా చెప్తే వాళ్ళు కూడా ఆ 1000 రూపాయలు కొనుక్కున్నారు. కొనుక్కుంటారు మనం నచ్చుకుంటున్నారు. ఎక్కడ ఎందుకండి, మీరు ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ మంచి చీర దొరికింది, బాగుంది, 4000 రూపాయల చీర 50% డిస్కౌంట్ అండి 2000కి వస్తుందంటే కొనుక్కుంటారా? వెంటనే కొనుక్కుంటే మనకు అది అవసరం ఉండి లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం? ఇది మనకు 4000కి వచ్చిందని మనం నలుగురికి చెప్తాం, మన ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నావా. అప్పుడు మీరు వీళ్ళు కూడా ఏం చేస్తారు? మా ఫ్రెండ్ వదిన తీసుకువెళ్ళి ఆ చీర మేము ఇద్దరం కొనుక్కున్నాం, మీరు కొన్నారు, మేము ఇద్దరం కొన్నాం. ఎవరికి లాభం అండి? షాప్ వాడే లాభం పొందారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి లాభం ఉంది. ఎలాగంటే ఇక్కడ స్టాకిస్ట్ కానీ, రిటైల్ కానీ, హోల్సేల్ కానీ ఎక్కడ మనం ఏమి కూడా మనకి దళారులు మధ్యవర్తులు ఎవరు ఉండరు. కంపెనీ తయారు చేసిన వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? మన హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. ఈ హిమాచల్ ప్రదేశ్లో తయారైన వస్తువు డైరెక్ట్గా మన దగ్గరికి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎక్కడైనా మధ్యవర్తికి మనం డబ్బులు ఇస్తున్నామా, లేకపోతే లైసెన్స్ డబ్బులు ఇస్తున్నామా, స్టాక్ డబ్బులు ఇస్తున్నామా, ట్రావెల్కి ఇస్తున్నామా, ఏది మనకి సంబంధం లేదు. కానీ బయట అడ్వర్టైజ్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ మనం కొనుక్కున్న వాళ్ళు బాగుండాలి, వస్తువు వాడుకునే కస్టమర్ బాగుండాలని కంపెనీకి స్టార్ట్ చేయండి. తర్వాత బయట అన్నీ కూడా మనం తినే తిండి, తాగే నీళ్ళు, పీల్చే గాలి అంతా కెమికల్ అయిపోయింది. కాబట్టి ఈ రోజున మనం ఏది తిన్నా కూడా ఆరోగ్యం వస్తుంది. 20 సంవత్సరాలకే తల వేసిపోతున్నాయి అదంటారా? ఇప్పుడు పనులు కూడా లేవు, అన్ని మిషన్తో తీసుకున్నాం. కాబట్టి కూర్చుని ఉన్నా, పని చేసినా, కష్టపడకపోయినా, తిన్నా తినకపోయినా కూడా అందరికీ కూడా రోగాలు ఉన్నాయి కదంటారా? చిన్న పిల్లకి 7th క్లాస్ చదువుకునే పిల్లలకి గ్యాస్ట్రిక్, స్కూల్ పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తున్నామండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ రాకుండా మనం హెల్దీగా ఉంటూ, బయట కెమికల్స్ కాకుండా మంచి హెల్దీ ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండే హెల్త్ సప్లిమెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి ఏవైనా ఇంట్లో వాడే మార్నింగ్ లేచిన తర్వాత వాడే సబ్బు పేస్ట్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి వస్తువు కూడా ఏంటన్నీ కూడా ఆర్గానిక్, ఎటువంటి కెమికల్స్ లేవన్నమాట. ఇవి వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. మరి ఇక్కడ కొనుక్కుంటే మనకు లాభం ఉందండి ఏంటి? బయట కొనుక్కుంటే లాభం ఉందా?
అంటే కొనుక్కుంటే ఇప్పుడు మీరు కొనుక్కున్నారో మీ 10 మంది కూడా 1000 రూపాయలు కొనుక్కున్నారండి. ఈ 10 మంది 1000 రూపాయలు కొనుక్కుంటే కంపెనీకి ఎంత టర్న్ ఓవర్? 10,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది. అంటే కంపెనీకి మనకు బిజినెస్ మన ద్వారా జరిగింది, మీ మణి గారి ద్వారా జరిగింది అనమాట. అప్పుడు ఏం చేస్తారు? అమ్మ మీ వల్ల నాకు మీరందరూ కొనుక్కోవడం వల్ల నాకు కంపెనీ నుంచి 750 మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 300 అలాగే మనకి అకౌంట్లో పడుతుంది ఫస్ట్ మంత్. అంటే మనం ఎక్కడైనా బయట కొనుక్కుంటే రూపాయి మనకు వస్తుందా? చిన్నప్పుడు ఇంకా బెల్లం ముక్కనే పెట్టేవారు. చిన్న కిరాణా కొట్టుకు వెళ్తే అమ్మ నాన్న పంపిస్తే ఏం చేసేవాళ్ళండి? తినేవాళ్ళవా? ఈ రోజు నా బెల్లం మొక్కన 10 రూపాయలు ఖరీదు, వాడు ఇంకేలా పెడతాడు? అన్ని ఖరీదు అయిపోయినాయి రేటు కాదంటారా? అయితే నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం మెడకు చూడండి, ఈ 1000 రూపాయలు కొనుక్కున్న కారణంగా నాకు 1000 రూపాయలు, మీరు అందరూ కొనుక్కోవడం వల్ల 10 మంది నాకు 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని మణి గారు చెప్పారు. ఈ మణి మేడం చెప్పాక మీరేం చేస్తారు? అయితే నాకు కూడా ఏం చేస్తా వస్తాయని మీరు అడిగారు. మీ పేరు ఏంటండి? కృష్ణవేణి గారు. ఈ కృష్ణవేణి గారు అడిగితే కృష్ణవేణి గారు ఏం చేస్తారు? ఏం కాదండి. మణి గారు ఏం చెప్పారు మీకు? ఏం కాదండి, నేను ఎలా 10 మంది చెప్పాను, మీరు అలాగే సేమ్ డూప్లికేషన్ మీరు కూడా 10 మంది చెప్పండి అని చెప్పారు. అప్పుడు మీరు కూడా 10 మంది చెప్తే మీకు కూడా అప్పుడు ఎంత బిజినెస్ జరిగింది? ఈ 10 మంది మళ్ళీ 1000 రూపాయలు కొనుక్కున్నారు. అలా 10 మంది చూస్తే 100 మంది 1000 రూపాయలు కొనుక్కుంటే కంపెనీకి 10,000 అయిందండి. 1 lakh అవుతుందండి. 10 మంది చెప్పులు కొనుక్కుంటే 1,00,000 రూపాయలు బిజినెస్ జరిగింది కంపెనీకి. మనకి 5,000 వస్తాయండి. ఒక సాధారణ మహిళ ఇంట్లో ఉండి 2-3 గంటల్లో మనం వాడిన వస్తువు కోసం ఇంకొకరు చెప్తే 5,000 వస్తాయి. ఎంత హ్యాపీ అండి కదా? ఎవరైనా హ్యాపీ ఉంటుంది. ఈ 5,000 మనకు వచ్చేసినప్పుడు మన వాళ్ళు ఇంకా హ్యాపీగా కొంచెం నమ్మకం వస్తుంది మనకి. ఏంటంటే అమ్మో ఇందులో డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను కూడా నాకు 5,000 కావాలి అన్నారు. సెకండ్ మనం కూడా సేమ్ డూప్లికేషన్ నాకు ఎలాగైనా మీరు కూడా అలా ప్రమోట్ చేయండి అని అలా మనం కొనుక్కున్న వస్తువులు ఇంకో 10 మందికి అలా మనం ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి 10 లక్షలు. అంటే మీ 100 మంది ఇంకో 10 మంది చెప్పారు, అంటే 1000 మంది అయ్యారు కదా. ఈ 1000 మంది కొనుక్కుంటే కంపెనీకి 10 లక్షలు టర్నోవర్ జరిగిందండి. మనకి 1 lakh వస్తుంది. ఒక సాధారణమైన మహిళ ఏమి డబ్బులు పెట్టుకుని పెట్టకుండా చక్కగా మనం కొనుక్కున్న వస్తువుని ఇంకొకరికి చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయంటే హ్యాపీయే కదండి. ఇవన్నీ ఒక్కరోజుకి వచ్చేసారండి. మనం ఒక ప్లాన్ బెనిఫిట్ ఉన్నటువంటి ఇందులో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది మేడం. ఒక రోజుకి 2 రోజులు పోయేది కాదు. 22 సంవత్సరాలు ఉన్న కంపెనీ మీతో పాటు మీ తర్వాత మీరు ఎవరినైతే నామినీ పెట్టారో వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ తర్వాత మీరు ఇంకొక 3 జనరేషన్కి ఇన్కమ్ ఇస్తుంది. ఎక్కడా లేనటువంటి బెస్ట్ ఆపర్చునిటీ. 9 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. మనకు కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. స్కూల్లో నేను MA-BD చేసి స్కూల్లో టీచర్గా చేసిన నేను ఇది మానేసి వచ్చానంటే ఒకసారి ఆలోచించాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళిన గుర్తులే లేవు. కానీ కంపెనీ వాళ్ళు మాకు గోవా ట్రిప్ పెడితే నేను మా హస్బెండ్ కూడా వెళ్ళాము. 3 ఎయిర్పోర్ట్లు చూసాము, 6 ఫ్లైట్లు ఎక్కొచ్చు. చూసారండి ఎక్కడ ఉండాలి? మనం ఎంత కష్టపడినా మనం ఆరోగ్యంగా ఉండి ఆదాయం తీసుకుంటూ ఆనందంగా ఉండే బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆయా 4,50,000 తీసుకుంటారు.